పరిశుద్ధత ప్రాణంగా, ప్రభు సన్నిధి జీవంగా, జీవించు జీవితమే ఎంత ధన్యము. అందరూ చప్పలు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. లోకానికి దూరంగా, దేవునికి దగ్గరగా జీవించు జీవితమే ఎంత భాగ్యమో. లోకానికి దూరంగా, దేవునికి దగ్గరగా జీవించు జీవితమే ఎంత భాగ్యమో. పరిశుద్ధత ప్రాణంగా, ప్రభు సన్నిధి జీవంగా, జీవించు జీవితమే ఎంత ధన్యము. పరిశుద్ధత ప్రాణంగా, ప్రభు సన్నిధి జీవంగా, జీవించు జీవితమే ఎంత ధన్యము. లోకానికి దూరంగా, దేవునికి దగ్గరగా జీవించు జీవితమే ఎంత భాగ్యము. అందరూ చేతులు పైకెత్తి చప్పలు కొట్టండి. ఆమేన్. శబ్దం రావాలి దేవుణ్ణి స్తుతిస్తే. లోక స్నేహం దేవునితో వైరమని నీవు ఎరుగవా. లోక స్నేహం దేవునితో వైరమని నీవు ఎరుగవా. ఎవడు లోకముతో స్నేహము చేయును, వాడు దేవునికి శత్రువగును. ఎవడు లోకముతో స్నేహము చేయును, వాడు దేవునికి శత్రువగును. లోకానికి దూరంగా, దేవునికి దగ్గరగా జీవించు జీవితమే ఎంత భాగ్యము. లోకానికి దూరంగా, దేవునికి దగ్గరగా జీవించు జీవితమే ఎంత భాగ్యము. చేతులు పైకెత్తి చప్పలు కొడదాం. మనసు పెట్టి, మనసు పెట్టి. ఆత్మానుసారముగా ఆరంభించి శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ఆత్మానుసారముగా ఆరంభించి శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. క్రీస్తు స్వరూపము ఏర్పడునట్లు పశ్చాత్తాపముతో ప్రభుని వేడుమా. క్రీస్తు స్వరూపము ఏర్పడునట్లు పశ్చాత్తాపముతో ప్రభుని వేడుమా. లోకానికి దూరంగా, దేవునికి దగ్గరగా జీవించు జీవితమే ఎంత భాగ్యము. అనండి.
లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా జీవించు జీవితమే ఎంత భాగ్యమో. ఇదే భాగ్యం, దేవునికి దగ్గరగా జీవించటం, లోకానికి దూరంగా ఉండటం, పాపానికి దూరంగా ఉండటం. ఇదే గొప్ప భాగ్యం, ఇదే ధన్యత. నమ్మితే స్తుతిద్దాం దేవుణ్ణి. ప్రైజ్ ది లార్డ్. పాపము వలన వచ్చు జీతము మరణమైన నరకమేగా. పాపము వలన వచ్చు జీతము మరణమైన నరకమేగా. అయితే దేవుని కృపావరము క్రీస్తునందు నిత్య జీవము. అయితే దేవుని కృపావరము క్రీస్తునందు నిత్య జీవము. లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా జీవించు జీవితమే గొప్ప భాగ్యము. అందరూ లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా జీవించు జీవితమే గొప్ప భాగ్యము. పరిశుద్ధత ప్రాణంగా ప్రభు సన్నిధి జీవంగా జీవించు జీవితమే ఎంత ధన్యము. పరిశుద్ధత ప్రాణంగా ప్రభు సన్నిధి జీవంగా జీవించు జీవితమే ఎంత ధన్యము. లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా జీవించు జీవితమే ఎంత భాగ్యము. లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా జీవించు జీవితమే గొప్ప భాగ్యము. పరిశుద్ధత ప్రాణంగా అనండి. పరిశుద్ధత ప్రాణంగా ప్రభు సన్నిధి జీవంగా జీవించు జీవితమే ఎంత ధన్యము. మీరు చెప్పండి. లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా, మళ్ళీ లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా జీవించు జీవితమే గొప్ప భాగ్యము. పరిశుద్ధత ప్రాణంగా ప్రభు సన్నిధి జీవంగా జీవించు జీవితమే ఎంత ధన్యము. ఒకసారి చప్పలు కొట్టి ప్రభుని మనం స్తుతిద్దాం. హల్లెలూయా.